Hi students, welcome to my YouTube channel GNR Chemistry. Myself Naresh. Okay, today topic మనం ఆక్సిడేషన్. మనకి మీకు ఆల్రెడీ బిఫోర్ ఒక టాపిక్ చెప్పాను, మనకు చాలా ఇంపార్టెంట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ట్రిక్కీ మెథడ్ షార్ట్ కట్ నాన్న. సో బిట్ చూసి మన ఆన్సర్ కన్వర్షన్ ఏదైనా మనం చేయగలం. అలా మీకు నేర్పించాను. ఏంటండి టేబుల్ చెప్పాను. ఏం చెప్పానమ్మా మీకు? రిడక్షన్ రియేజెంట్ టేబుల్. రిడక్షన్ రియేజెంట్ టేబుల్ డీటెయిల్గా విత్ కాన్సెప్ట్ అప్లికేషన్స్ మొత్తం ఏడు మీకు చేయించాను. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ నాన్న ఇంకో టాపిక్ నాన్న ఆక్సిడేషన్. ఏంటన్నా? ఆక్సిడేషన్ టేబుల్ పాయింట్ ఆఫ్ లోని షార్ట్ కట్ ట్రిక్కీ మెథడ్ వచ్చేటికి ఏమవుతుంది? ఆక్సిడేషన్ రియేజెంట్ టేబుల్ పాయింట్ ఆఫ్ లో మీకు ట్రిక్కీ మెథడ్ వస్తుంది. ప్లస్ షార్ట్ కట్ నాన్న సింపుల్ మెథడ్ ఎలా చేయాలి? ముందర ఒక టేబుల్ నాన్న. ఇప్పుడు ఆ రిడక్షన్ రియేజెంట్ టేబుల్ అన్న ఆక్సిజన్ ఇచ్చిన టేబుల్స్ ఉన్నాయి కదా, ఆ టేబుల్లోని మీరు పొడుకొని లేచిన అన్నీ లేచినా కానీ చెప్పాలి. అంత ఇంపార్టెంట్ టేబుల్ టక్టక్గా చెప్పాలి. అంత ఇంపార్టెంట్ టేబుల్ మీరు పర్ఫెక్ట్గా మీరు చేయొచ్చు. ఓకేనా? ఈ టేబుల్స్ అనేవి నేను కనిపెట్టిన షార్ట్ కట్స్ అన్న ట్రిక్కీ మెథడ్స్ బాగా యూజ్ చేసుకొని బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ మనం టేబుల్ చెప్తాను. ఫస్ట్ ఏంటి వాట్ ద ఆక్సిడేషన్ స్టోరీ మనం చూద్దాము. ఓకేనా? సో అందరూ ఎడి పెట్టుకున్నా ఆక్సిడేషన్ ఆర్గానిక్ ఎడి పెట్టుకున్నా ఆర్గానిక్ బిఫోర్ చెప్పింది మీకు రిడక్షన్ రియేజెంట్స్. ఆర్గానిక్ రిడక్షన్ రియేజెంట్స్. ఇప్పుడు ఏంటంటే ఆర్గానిక్ ఆక్సిడేషన్ రియేజెంట్స్. ఆక్సిడేషన్ ఏమవుతుందన్నా? రియేజెంట్స్. ఓకే, సో హెడ్డింగ్ ఏంటంటే మెయిన్ టాపిక్ ఏంటంటే ఆర్గానిక్ ఆక్సిడేషన్ రియేజెంట్స్. ఓకేనా? ఆర్గానిక్ ఆక్సిడేషన్ రియేజెంట్స్. సో ఇది చెప్పాలంటే ముందు మనకి ఏం చేయాలంటే ముందు సబ్జెక్ట్ నేర్చుకోవాలన్నా. అసలు వాట్ ద ఆక్సిడేషన్. ఓకేనా? ఫస్ట్ నాన్న ఆక్సిడేషన్ అంటే ఏంటి? యూనో వాట్ ద ఆక్సిడేషన్. ఈ కండిషన్ ఆర్గానిక్ పార్ట్ ఆక్సిడేషన్ ఏంటంటే రెండు కేసెస్ మనకి చాలా ఇంపార్టెంట్ అన్న. ఫస్ట్ కండిషన్ అయితే రైట్ నాన్న నెంబర్ ఆఫ్ ఆక్సిజన్స్. మామూలుగా అయితే ఏదైనా కాంపౌండ్ ఆక్సిడేషన్ రిడక్షన్ చెప్పడానికి మన రిడాక్స్ రియాక్షన్ కాన్సెప్ట్ ఉంటుంది అన్న. ఆక్సిడేషన్ కాన్సెప్ట్ రిడాక్స్ రియాక్షన్. ఒక కాంపౌండ్ ఆక్సిడేషన్ చెప్పడానికి 6 కేసెస్ చెప్పచ్చు. ఒక కాంపౌండ్ రిడక్షన్ చెప్పడానికి 6 కండిషన్ చెప్పచ్చు. బట్ ఇక్కడ ఆర్గానిక్ పాయింట్ ఓన్లీ 2 కండిషన్ ఎనఫ్. ఆ 2 కండిషన్లు ఏంటంటే ఫస్ట్ కండిషన్ ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ ఆక్సిజన్స్ ఇంక్రీజెస్. నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ ఇంక్రీజెస్ ఈజ్ కాల్డ్ ఆక్సిడేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ టేకింగ్ దిస్ కండిషన్ విచ్ కాంపౌండ్ అయితే ఆల్డిహైడ్ తీసుకున్నాను అన్న. ఆల్డిహైడ్ ని ఆక్సిడేషన్ మీన్స్ ఇది ఆక్సిడేషన్ చేస్తే ఏం ప్రోడక్ట్ ఫామ్ అవుతుందన్నా? యాసిడ్. ఏం ఫామ్ అవుతుందన్నా? యాసిడ్. దిస్ కండిషన్ హౌ మెనీ ఆక్సిజన్స్ అన్నా? ఓన్లీ 1 ఆక్సిజన్. కానీ ప్రోడక్ట్ ఏమొస్తుందన్నా? ఎన్ని ఆక్సిజన్ పెరిగినా 2 ఆక్సిజన్. సో లాజిక్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ ఇంక్రీజెస్ ఈజ్ కాల్డ్ ఆక్సిడేషన్. సెకండ్ కండిషన్ అన్న నెంబర్ ఆఫ్ ఏమన్నా? హైడ్రోజన్. నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఏమవుతుందన్నా? హైడ్రోజన్స్ ఇంక్రీజెస్. నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఏమవుతుందన్నా? ఇంక్రీజెస్ ఈజ్ కాల్డ్ హైడ్రోజన్ కాదు, నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ డిక్రీజెస్. నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఏమవుతుందన్నా? డిక్రీజెస్ ఈజ్ కాల్డ్ ఆక్సిడేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది లైక్ CH2OH అన్న. CH2OH అంటే ఏంటంటే ఆల్కహాల్. CH2OH ఏమవుతుందన్నా? ఆల్కహాల్స్ ని ఆక్సిడేషన్ చేస్తే ఏం ప్రోడక్ట్ ఫామ్ అవుతుందంటే ఆల్డిహైడ్ ఫామ్ అవుతుంది. ఏమవుతుందన్నా? ఆల్డిహైడ్. దిస్ వన్ ఇది అవును హైడ్రోజన్స్ అన్నా 2 + 1 3 హైడ్రోజన్స్. దిస్ వన్ ఇది అవును హైడ్రోజన్స్ అన్నా 1 హైడ్రోజన్. ఓకే, దిస్ లైక్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ డిక్రీజెస్ ఈజ్ కాల్డ్ ఆక్సిడేషన్. సో దిస్ లైక్ 2 కండిషన్స్ నానా. నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ ఇంక్రీజెస్, నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ డిక్రీజెస్ ఈజ్ కాల్డ్ ఆక్సిడేషన్. ఓకే, అండ్ నెక్స్ట్ నానా ఇప్పుడు మనకి ఈ టేబుల్ దీనిలో అప్లికేషన్ రావాలంటే మనకి కొద్ది బేసిక్స్ తెలియాలి. అసలు ఏంటి వాట్ ఇస్ ద ప్రైమరీ ఆల్కహాల్స్, వాట్ ఇస్ ద సెకండరీ ఆల్కహాల్స్, వాట్ ఇస్ టెర్షియరీ ఆల్కహాల్స్. అసలు అది తెలుసుకోవాలన్న. ప్రైమరీ ఆల్కహాల్స్ అంటే ఏంటి, సెకండరీ ఆల్కహాల్స్, టెర్షియరీ ఆల్కహాల్స్. చూద్దాం అన్న. చూడండి, సో ప్రైమరీ ఆల్కహాల్స్ అంటే సింపుల్ నాన్న OH బాండింగ్ కార్బన్ అన్న. ఇక్కడ ఏంటంటే
OH బాండింగ్ కార్బన్కి ఒకే ఒక కార్బన్ అటాక్ అయిందనుకో దాన్ని ఏమంటారంటే నాన్న ప్రైమరీ ఆల్కహాల్ అంటారు. ఏమంటారన్నా ప్రైమరీ ఆల్కహాల్. అదే OH బాండింగ్ కార్బన్కి అటాక్డ్గా 2 కార్బన్ ఉంటే దాన్ని ఏమంటున్నా సెకండరీ ఆల్కహాల్స్ అంటారు. ద OH బాండింగ్ కార్బన్ అటాక్డ్ ఓన్లీ 1 OH is equal primary alcohols, 2 OH ఏమంటున్నా సెకండరీ ఆల్కహాల్స్. దిస్ వన్ ఇస్ ద OH బాండింగ్ కార్బన్ అటాక్డ్ ద 3 కార్బన్స్. అటాక్డ్ ఏమవుతుందా 3 కార్బన్స్. దిస్ వన్ ఇది ఏమవుతుందంటే టెర్షియరీ ఆల్కహాల్స్. సింపుల్ లాజిక్ ద OH బాండింగ్ కార్బన్ ఏమవుతుందంటే ఓన్లీ 1 కార్బన్ ఈజ్ కాల్డ్ ప్రైమరీ ఆల్కహాల్స్, 2 కార్బన్స్ is the secondary alcohols, 3 కార్బన్స్ is the tertiary alcohols. ఓకే, సో ఇక్కడ లాజిక్ ఏంటంటే ప్రైమరీ ఆల్కహాల్స్ ప్రైమరీ ఆల్కహాల్స్ అంటే దిస్ వన్ ఇస్ ద CH2OH. ప్రైమరీ ఆల్కహాల్స్ ని ఆక్సిడేషన్ చేస్తే ఏం పాజిబుల్ అవుతుందన్న ఆల్డిహైడ్ ఫామ్ అవుతుంది. ఆల్డిహైడ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆల్డిహైడ్ ఎగైన్ ఆక్సిడేషన్ చేస్తే ఆల్డిహైడ్ ఏమవుతుంది ఎగైన్ ఆక్సిడేషన్ చేస్తే ఏమవుతుంది ప్రోడక్ట్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. దిస్ ప్రైమరీ ఆల్కహాల్స్. నెక్స్ట్ నాన్న ద ప్రైమరీ ఆల్కహాల్స్ అనేది పాజిబుల్ 2 కేసెస్ అన్నారు. అంటే మీకు 2 రకాల రియేజెంట్స్ ఉంటాయన్న, మైల్డ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ అండ్ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. మైల్డ్ ఉన్నప్పుడు ప్రైమరీ ఆల్కహాల్స్ అనేది ఆల్డిహైడ్ అవుతుంది, స్ట్రాంగ్ ఉన్నప్పుడు యాసిడ్ అవుతుంది. అంటే సింపుల్ లాజిక్ ద ప్రైమరీ ఆల్కహాల్స్ పాజిబుల్ ప్రోడక్ట్స్ ఏంటంటే ఆల్డిహైడ్ ఫామ్ అవ్వచ్చు, యాసిడ్ ఫామ్ అవ్వచ్చు. బట్ సెకండరీ ఆల్కహాల్స్ ఏమవుతుంది అల్టిమేట్గా కీటోన్ ఒకటే ఫామ్ అవుతుంది. ఏం ఫామ్ అవుతుందన్నా కీటోన్ ఒకటే రియాక్షన్ ఫామ్ అవుతుంది సెకండరీ ఆల్కహాల్స్. సో సెకండరీ ఆల్కహాల్స్ కీటోన్ అంటే దిస్ లైక్ దిస్ వన్ OH R, నెక్స్ట్ RH. దిస్ వన్ ఇస్ సెకండరీ ఆల్కహాల్స్. సెకండరీ ఆల్కహాల్స్ ఎనీవన్ అది స్ట్రాంగ్ అవ్వచ్చు, మైల్డ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అవ్వచ్చు, ఎనీవన్ ఇది ఏమవుతుందని అల్టిమేట్గా కీటోన్స్ అనేది ఫామ్ అవుతుంది. ఏం ఫామ్ అవుతుందన్న అల్టిమేట్గా కీటోన్ ఒకటే ఫామ్ అవుతుంది. ఓకేనా, ఇది సెకండరీ ఆల్కహాల్. దిస్ వన్ తెలియనా సెకండరీ ఆల్కహాల్. నెక్స్ట్ అన్న టెరిషరీ ఆల్కహాల్స్. నెక్స్ట్ ఏమవుతుందన్నా టెరిషరీ ఆల్కహాల్స్. సో ROH. సో టెరిషరీ ఆల్కహాల్స్ని ఆక్సిడేషన్ చేస్తే టెరిషరీ ఆల్కహాల్స్ని ఏమవుతుందన్నా ఆక్సిడేషన్ చేస్తే అల్టిమేట్గా ఏం ఫామ్ అవుతుందన్నా ఏం ఫామ్ అవుతుందంటే నో రియాక్షన్. టెరిషరీ ఆల్కహాల్ ఇప్పుడు ఏమవుతుందని ఎనీ టెరిషరీ ఆల్కహాల్స్ ఆక్సిడేషన్ చేస్తే నో రియాక్షన్. బట్ 1 ఎక్సెప్షన్ కేసు ఇదే 1 ఎక్సెప్షన్ కేసు. విచ్ ఎక్సెప్షన్ కేసు రియేజెంట్ ఏంటంటే కాపర్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ 300 degrees Celsius. ఈ కండిషన్లో ఉన్నప్పుడు టెరిషరీ ఆల్కహాల్స్ అనేది ఏమవుతుందంటే ప్రోడక్ట్ ఏమవుతుందన్నా ఆలికీన్ అనేది ఫామ్ అవుతుంది. ఏం ఫామ్ అవుతుందన్నా ఆలికీన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, సో టెరిషరీ ఆల్కహాల్స్ ఏమవుతుందంటే అల్టిమేట్గా ఏమవుతుందన్నా కాపర్ 300 కండిషన్ ఆలికీన్ అనేది ఫామ్ అవుతుంది. ఆలికీన్ అనేది ఫామ్ అవుతుంది. టెరిషరీ ఆల్కహాల్స్ అన్న టెరిషరీ ఆల్కహాల్స్ ఏమవుతుంది అల్టిమేట్గా ఓన్లీ స్పెషల్ కేసులు ఏంటంటే కాపర్ 300 కండిషన్ దీన్ని ఏమంటారంటే ఆలికీన్స్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, సో అలాగే ఇప్పుడు నేను నెక్స్ట్ అన్న రియేజెంట్స్ అనేది మీకు 2 రకాలు చెప్తాను. ఒకటి స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ రియేజెంట్, నెక్స్ట్ అన్న మైల్డ్ చెప్తాను. చెప్పిన తర్వాత ఒక టేబుల్ ఇస్తాను. ఆ టేబుల్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో నాన్న ఫస్ట్ నాన్న సో రియేజెంట్స్ రియేజెంట్స్ అంటే 2 టైప్స్ నాన్న. వన్ ఇస్ ద మెయిన్ ఆక్సిడేషన్ అంటే మైల్డ్ ఆక్సిడేషన్ అంటే 2 రకాలు నాన్న. ఇక్కడ ఏంటంటే మైల్డ్ ఆక్సిడేషన్ రియేజెంట్, నెక్స్ట్ ఏమవుతుందన్నా స్ట్రాంగ్ ఆక్సిడేషన్ రియేజెంట్స్. ఏమవుతుంది చెప్పనా 2 టైప్స్ నాన్న. చెప్పండి రా మైల్డ్ అండ్ స్ట్రాంగ్. నాన్న స్ట్రాంగ్ వచ్చేటికి నాన్న ఎగ్జాంపుల్ ఏమో రాయాలమ్మా KMnO4 పొటాషియం పర్మాంగనేట్, K2Cr2O7 కాన్సంట్రేషన్ HNO3, క్రోమియం ఆక్సైడ్ CrO3. అలాగే స్పెషల్ కేసు నాన్న జోన్స్ క్రోమిక్ యాసిడ్
Jones chromic acid in presence of high temperature is the heat nana. Heat ఉన్నప్పుడు సో వాట్ ద మెయిన్ తెలిపినా స్ట్రాంగ్ ఆక్సిజన్ ఏజెంట్ ఏంటంటే KMnO4 K2Cr2O7 CONO3 CrO3 Jones chromic acid in presence of high temperature. అలాగే మైల్డ్ ఆప్షన్ వచ్చేటికి ఏమవుతుందన్నా కోలాన్స్ రియేజెంట్ ఏమని చెప్పన్నా కోలాన్స్ రియేజెంట్. సెకండ్ వన్ ఇద్ద PCC, థర్డ్ వన్ ఇద్ద ఏమవుతుందా జోన్స్ క్రోమిక్ లో టెంపరేచర్ అంటే జనరల్ కేసెస్. నెక్స్ట్ నాన్న Cl2 ఆక్సిజన్ కాపర్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ 300 degree condition. The oxidation reagents reagents అనేవి again how many types నానా 2 types నానా. What are the mainly strong oxidation agent and mild oxidation reagent. The strong oxidation agent వచ్చేటికి ఏమవుతుందన్న 5 types నానా KMnO4 K2O Cr2O7 concentration HNO3 CrO3 chromium oxide chromic oxide. నెక్స్ట్ ఉంది ద జోన్స్ క్రోమిక్ యాసిడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఏమవుతుందన్న హై టెంపరేచర్. ఓకే సో ఇప్పుడు చూద్దాం టేబుల్ రాద్దాం. ఓకే అందరు రాస్తున్నారు కదా. ఓకే నెక్స్ట్ ఇప్పుడు టేబుల్ రాద్దాం. సో మెయిన్ టేబుల్ స్టోరీ ఇప్పుడు అంతా ఉందో బేసిక్ అని చెప్పాను. ఇప్పుడు టేబుల్కి వెళ్దాం డీటెయిల్. ఈ టేబుల్ బాగా గుర్తుపెట్టుకుంటే మనం ఏ అప్లికేషన్ అయినా మనం చేయొచ్చు. ఓకే సో దాన్ని ఫస్ట్ టేబుల్ ఫస్ట్ ఎటు పెట్టుకున్నాను reagents. Okay, next are writing primary alcohol, next entra secondary alcohol, next one is the tertiary alcohol. Okay na first reagent 1 KMnO4 దీని ఏమన్నా పొటాషియం పర్మాంగనేట్. సో ప్రైమరీ ఆల్కహాల్ ఉన్నప్పుడు ఏమవుతుంది అల్టిమేట్గా ప్రోడక్ట్ ఏమవుతుందన్న యాసిడ్ ఫామ్ అవుతుంది. సెకండరీ ఆల్కహాల్స్ ఏమవుతుంది అల్టిమేట్గా కీటోన్ ఏం ఫామ్ అవుతుందన్న కీటోన్. టెర్షియరీ ఆల్కహాల్స్ అన్న ఏమవుతుందన్న నో రియాక్షన్ మీన్స్ ఆల్రెడీ మీద బిఫోర్ చెప్పిన రిడక్షన్ ఏజెంట్ ఇఫ్ రియాక్టెంట్ అండ్ ప్రోడక్ట్ బోత్ ఆర్ సేమ్ ఈజ్ కాల్డ్ నో రియాక్షన్. సో సెకండ్ రియేజెంట్ నాన్న K2Cr2O7 ద ప్రైమరీ ఆల్కహాల్స్ ఏమవుతుంది అల్టిమేట్గా యాసిడ్. ఏమవుతుందా యాసిడ్. సేమ్ ఇంకా పేరు రాయట్లేదు దాన్ని డైరెక్ట్గా. సెకండరీ ద కీటోన్, టెర్షియరీ ద నో రియాక్షన్. థర్డ్ కండిషన్ is the concentration HNO3. The primary is the acid, secondary is the ketone, tertiary is the no reaction. Fourth one nana CrO3. Okay, CrO3. This one is the primary is the acid, secondary is the ketone, tertiary is the no reaction. So fifth one is the Covalence reagents. So dipyridine ఏమో చెప్పనా సచ్ కూడా వేస్తుంది చూడనా dipyridine plus Cr2O3 దీని ఏమంటున్నా. సో దిస్ లైక్ ప్రైమరీ ఏమవుతుందన్నా మైల్డ్ కాబట్టి ఏమవుతుంది ప్రైమరీ అల్టిమేట్గా ఏమవుతుందన్నా ఆల్డిహైడ్ అవుతుంది. ప్రైమరీ ఏమవుతుందన్నా ఆల్డిహైడ్. సెకండరీ ఏమవుతుంది అల్టిమేట్గా కీటోన్ అవుతుంది. టెర్షియరీ ఇస్ ద నో రియాక్షన్. సో నెక్స్ట్ నాన్న PCC పెరిడిన్ ప్లస్ HCl ప్లస్ Cr2O3. సో ప్రైమరీ ఏమవుతుంది అల్టిమేట్గా ఆల్డిహైడ్. సెకండరీ ఏమవుతుంది అల్టిమేట్గా కీటోను. టెర్షియరీ ఏమవుతుందన్నా నో రియాక్షన్. సిక్స్త్ వన్ అన్న Cl2 ఇన్ presence of oxygen. Primary is the aldehyde, secondary is the ketone, tertiary is the no reaction. Okay, next the seventh one చాలా important exception case
జోన్స్ క్రోమిక్ యాసిడ్. జోన్స్ క్రోమిక్ యాసిడ్. సో జోన్స్ క్రోమిక్ యాసిడ్ అంటే H2Cr2O4 in presence of acetone. Acetone అంటే ketone condition. This one is this like Jones chromic acid అనేది 2 types నానా. మీకు చెప్పాను ఆల్రెడీ. జోన్స్ క్రోమిక్ యాసిడ్ దాని కండిషన్ చెప్పాను. లో టెంపరేచర్ జనరల్ కండిషన్ ఉన్నప్పుడు ప్రైమరీ ఆల్కహాల్స్ ఏమవుతుందని ఆల్రెడీ అవుతుంది. ఇఫ్ హై టెంపరేచర్ మీన్స్ ఇస్ ద థర్మల్ హీట్. ఇక్కడ ఏమవుతుందని అల్టిమేట్గా ఇక్కడ లో టెంపరేచర్ అల్టిమేట్గా ఏమవుతుందన్నా ఆల్రెడీ అవుతుంది. హై టెంపరేచర్ అల్టిమేట్గా ఏమవుతుందన్నా యాసిడ్ అవుతుంది. సో సెకండరీ ఆల్కహాల్స్ అల్టిమేట్గా ఏమవుతుందన్నా కీటోన్ ఫామ్ అవుతుంది. టెర్షియరీ ఆల్కహాల్స్ ఇదా నో రియాక్షన్. అండ్ నెక్స్ట్ వన్ ఇదా ఎయిత్ వన్ అన్నా కాపరు. సో PCCCl2 నెక్స్ట్ కోలెన్స్. నెక్స్ట్ అన్నా కాపరు ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ 300 degrees Celsius. 300 degrees Celsius నాన్న. 300 degrees Celsius కండిషన్ ఏమవుతుందంటే ఇది కాపర్ కండిషన్ ఇద్దా ప్రైమరీ ఇద్దా ఏమవుతుందన్నా ఆల్రెడీ అవుతుంది. సెకండరీ ఏమవుతుంది అల్టిమేట్గా కీటోన్ అవుతుంది. టెర్షియరీ ఆల్కహాల్స్ ఏమవుతుంది అల్టిమేట్గా నో. టెర్షియరీ ఆల్కహాల్ ఒకటే నన్ను స్పెసిఫికేషన్ అన్నా దిస్ వన్ ఇద్దా ఆల్కీన్ అని ఫామ్ అవుతుంది. ఫామ్ అవుతుందన్నా ఆల్కీన్ అనేది ఫామ్ అవుతుంది. టెర్షియరీ ఆల్కహాల్స్ అల్టిమేట్గా ఏమవుతుందన్నా ఆల్కీన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇది నా సింపుల్ స్టోరీ నాన్న. ఈ టేబుల్ మళ్ళీ కొన్ని కండిషన్స్ ఉంటాయి నాన్న. ఇక్కడ రాస్తాను కొన్ని కండిషన్స్. టేబుల్ తర్వాత ఇక్కడ రాస్తాను నాన్న. ముందు రాసుకోండి, టేబుల్ రాసుకోండి. ఫస్ట్ కండిషన్ ఏంటంటే MnO2. ఇది నెక్స్ట్ నా నోట్ కండిషన్. ఈ టేబుల్ తర్వాత నోట్ రాసుకోవాలి మీరు. నోట్ ఏంటంటే MnO2 సెలెక్టివ్. సో MnO2 ఆక్సిడైజ్ నాన్న. సో MnO2 ఆక్సిడైజ్ టు సింపుల్ నాన్న ఎల్ఐల్ ఆల్కహాల్స్ నాన్న. ఎల్ఐల్ ఆల్కహాల్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ MnO2 ఉన్నప్పుడు ఏమవుతుంది అల్టిమేట్గా ప్రోడక్ట్ ఏమవుతుందన్న ఆల్డిహైడ్స్ ఫామ్ అవుతుందిరా. ఫస్ట్ నోట్ ఏంట్రా ఎల్ఐల్ MnO2 సెలెక్ట్ ఆక్సిడైజ్ MnO2 ఆక్సిడైజ్ ఎల్ఐల్ ఆల్కహాల్స్ ఏమవుతుందన్న ఆల్డిహైడ్స్. అదే బెంజైల్ ఆల్కహాల్స్ నాన్న. బెంజైల్ ఆల్కహాల్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ MnO2 టు గివ్ ప్రోడక్ట్ ఏమవుతుందని ఇచ్చిన ప్రోడక్ట్ ఏమి అల్టిమేట్లీ కీటోన్స్ అని ఫామ్. ఏం ఫామ్ అవుతుందన్నా కీటోన్స్ అనేది ఫామ్ అవుతాయి. ఓకే, సో అలాగే నెక్స్ట్ నాన్న నోట్ 1 నాన్న. నోట్ 1 జోన్స్ క్రోమిక్ యాసిడ్ నాన్న ఏమవుతుందన్నా. ఓకే రైట్ నాన్న. మంద నోట్ 1 ఇద్దా రైట్ నాన్న. నోట్ 1 నెక్స్ట్ అంటే నోట్ 1 నాన్న. నోట్ 1 అంటే జోన్స్ నెక్స్ట్ ఏమవుతుందన్నా జోన్స్ రియేజెంట్ డస్ నాట్ ఆక్సిడైజ్ డబుల్ బాండ్. డబుల్ బాండ్ అనేది ఆక్సిడైజ్ చేయదు. డబుల్ బాండ్ నో రియాక్షన్. ఓకే, ఇది నా స్టోరీ. ఇప్పుడు నేను 1 minute నాన్న మొత్తం ఓవర్లుక్ ఇస్తానన్న మీకు. ఓకేనా? సో ఇక్కడ లాజిక్ ఏంటంటే చూడన్నా. ఇక్కడ లాజిక్ ఏంటంటే ఇక్కడ 2 రకాల కండిషన్స్ నాన్న. ఇక్కడ 2 రకాల కండిషన్స్. దిస్ వన్ చూడండి ఇక్కడ 1 నుంచి 4 వరకు నాన్న. 1 to 4 అనేది ఇది ఏంటంటే స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ రీజన్స్. సో ద స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ రీజన్స్ వచ్చేటికి ద ప్రైమరీ ఆల్కహాల్స్ నాన్న అల్టిమేట్లీ యాసిడ్ అవుతుంది. సెకండరీ ఆల్కహాల్స్ అల్టిమేట్లీ కీటోన్స్ ఫామ్ అవుతుంది. టెర్షియరీ ద నో రియాక్షన్. అలాగే ఇవన్నీ కూడా నాన్న 5th one నుంచి 5 to 6 plus 8. దిస్ వన్ ఇస్ ద మైల్డ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. 5, 6 ఏమవుతానా 5. నేను ఇక్కడ మీకు 2 5 చెప్పానమ్మా. మొత్తం 9 రీజన్స్ వస్తున్నాయి మీకు. ఓకేనా? సో 5 నెక్స్ట్ వన్ ఇక్కడ ఏమవుతుందంటే సో ఇక్కడ చూడండి ఇక్కడ రీజన్ మార్చుకోండి అన్న. దిస్ వన్ ఇది ఏమవుతుందంటే 6th one అన్న. ఇదేంటంటే 7th one, 8th one, నెక్స్ట్ 9th one. ఓకే, కొద్దిగా చేంజ్ చేసుకోండి. సో ఇక్కడ ఏమంటే అన్న 1 to 4 వచ్చేటికి ఏమవుతుందన్న స్ట్రాంగ్ అయిపోయింది. 5, 6, 7, 9
ఏమవుతుందన్నా మైల్డ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ రే మైల్డ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్కి ఏమవుతుందన్నా ప్రైమరీ ఆల్కహాల్స్ అనేది ఆల్డిడ్ అవుతుంది, సెకండరీ ఆల్కహాల్స్ ఏమవుతుందన్నా కీటోన్ అవుతుంది, టెర్షియరీ ఆల్కహాల్స్ ఏమవుతుందన్నా నో రియాక్షన్. అలాగే నెక్స్ట్ నాన్న వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ 2 ఎక్సెప్షన్ కేసులు ఉంటాయి నాన్న. ఏంటంటే ఫస్ట్ ఎక్సెప్షన్ కేసు ఏంటంటే కాపర్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ త్రియాన్ కండిషన్. ఏంటి మిగతా టెర్షియరీ ఆల్కహాల్స్ ఎవ్రీథింగ్ నో రియాక్షన్, ఓన్లీ కాపర్ త్రియాన్ కండిషన్ ఏమవుతుందన్నా స్పెషల్ కేసులో ఇక్కడ ఆల్కీన్ అనేది ఎలిమినేషన్ అయ్యి ఏమవుతుందన్నా ఆల్కీన్ అనేది ఫామ్ అవుతుంది, ఆల్కీన్ అనేది ఫామ్ అవుతుంది. అదొక ఎక్సెప్షన్ కేసు. అలాగే రెండో ఎక్సెప్షన్ కేసు ఏంటంటే జోన్స్ క్రోమిక్ యాసిడ్. యాక్చువల్గా జోన్స్ క్రోమిక్ యాసిడ్ అనేది లో టెంపరేచర్, బట్ ఇక్కడ ఏంటంటే జోన్స్ క్రోమిక్ యాసిడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ హై టెంపరేచర్, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఏమవుతుందన్నా హై టెంపరేచర్ ఉన్నప్పుడు ప్రైమరీ ఆల్కహాల్స్ అనేది ఏమవుతుందని ఆల్రెడీ అవుతుంది, లో టెంపరేచర్ అయితే హై టెంపరేచర్ ఏమవుతుంది యాసిడ్ ఫామ్ అవుతుంది. ఇది నాన్న టోటల్ టేబుల్. ఇప్పుడు ఓవర్లుక్ ఇచ్చేస్తుంది చూడండి, సింపుల్ అన్న. ఇక్కడ రియేజన్స్ ఉన్నాయి, ఒక రియేజన్స్ చూడకి ఏమవుతుందన్నా ప్రైమరీ ఆల్కహాల్స్ వచ్చేటప్పటికి ఏమవుతుందన్నా స్ట్రాంగ్ అయితే అల్టిమేట్గా యాసిడ్ అవుతుంది, లో మైల్డ్ అయితే ఏమవుతుంది ఆల్రెడీ అవుతుంది. ఓన్లీ ఎక్సెప్షన్ కేసు ప్రైమరీ ఎక్సెప్షన్ కేసు ఏంటిరా జోన్స్ క్రోమిక్ యాసిడ్ అనేది హై టెంపరేచర్ యాసిడ్ అవుతుంది, ఓకేనా. అలాగే సెకండరీ ఆల్కహాల్ చూడకి అది మైల్డ్ అవ్వచ్చు, స్ట్రాంగ్ అవ్వచ్చు, ఎనీవన్ అండ్ మైల్డ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఆడదా స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఎనీవన్, ఇది అల్టిమేట్లీ ఏమవుతుంది ప్రోడక్ట్ అనేది కీటోన్ అనేది ఫామ్ అవుతుంది, ఏమవుతుందన్నా కీటోన్ అనేది ఫామ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ అన్న టెర్షియరీ ఆల్కహాల్స్ ఏమవుతుంది ఎవ్రీథింగ్ నో రియాక్షన్, ఓన్లీ ఎక్సెప్ట్ కేస్ ఇస్ ద ఇన్ టెర్షియరీ ఆల్కహాల్స్ ఇట్ గివెన్ టు ద ప్రోడక్ట్ ఇస్ ద ఆల్కీన్స్ అనేది ఫామ్ అవుతుంది, ఓకేనా. సో ఇది నాన్న క్లాస్. ఇది మన ఇప్పుడు ఇవాళ టాపిక్ ఏంటంటే మెయిన్ పార్ట్ 1 అన్నది ఆర్గానిక్ ఆక్సిడైజేషన్ డీటెయిల్ స్టోరీ విత్ బేసిక్ లెవెల్తో అండ్ షార్ట్ కట్ టేబుల్తో మొత్తం డీటెయిల్గా మీకు చెప్పాను. నెక్స్ట్ అన్న పార్ట్ 2 సేమ్ ఇదే టాపిక్ ఆర్గానిక్ ఆక్సిడైజేషన్ పార్ట్ 2 వస్తుందన్న అప్లికేషన్స్ ఎలా బిల్డ్ చేయాలి, ఓకేనా. అలాగే ప్రీవియస్ నేమ్స్ నీట్ క్వశ్చన్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలి అది పార్ట్ 2లో మీకు నేను చెప్పడం జరుగుతుంది, ఓకే. సో మీరు ఇప్పుడు వరకు చూసుంటారు, ఇది వీడియో చూస్తే మీకు నచ్చి ఉంటుందన్న, మీరు షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రిప్షన్ చేయండి నాన్న, ఓకేనా. బాయ్ నాన్న. సో అంటే మీకు ఆల్రెడీ రీజన్ టేబుల్ చెప్పే కదా, జస్ట్ 1 minute టేబుల్ అంతా ఒక రీకట్ చేసి డైరెక్ట్గా అప్లికేషన్కి వెళ్ళిపోతాం, ఓకేనా. ఇప్పుడే మీకు ముందు బిఫోర్ చెప్పాను కాబట్టి ఓకేనా. యూనో సింపుల్ నాన్న రీక్యాప్ చేసి మనం బిట్స్ చేద్దాం. ఫస్ట్ నాన్న ఇక్కడ ఆక్సిడేషన్ ఆర్గానిక్ ఆక్సిడేషన్ రీజన్ టేబుల్ నాన్న దిస్ లైక్ సింపుల్ నాన్న. ఇక్కడ ఆక్సిడేషన్ అంటే ఏంటన్నా నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ ఇంక్రీజెస్ ఈజ్ కాల్డ్ ఆక్సిడేషన్, నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ డిక్రీజెస్ ఆక్సిడేషన్, ఓకే. అండ్ నెక్స్ట్ దిస్ లైక్ బేస్డ్ ఆన్ ద ఆక్సిడేషన్ తర్వాత నెక్స్ట్ ఏంటంటే రీజన్స్ నాన్న. మీకు ఫస్ట్ నాన్న ప్రైమరీ ఆల్కహాల్స్ ని ఆక్సిడేషన్ చేస్తే ఆల్రెడీ అవుతుంది, ఆల్రెడీ ఎక్కడ ఆక్సిడేషన్ చేస్తే యాసిడ్ పాజిటివ్ అవుతుంది. సెకండరీ ఆల్కహాల్స్ ఓన్లీ అది స్ట్రాంగ్ అవ్వచ్చు, మైల్డ్ అవ్వచ్చు, అల్టిమేట్ గా ప్రోడక్ట్ అనేది కీటోన్ అవుతుందన్నా. టెర్షియరీ ఆల్కహాల్స్ అల్టిమేట్ గా ఏమవుతుందన్నా నో రియాక్షన్. టెర్షియరీ ఆల్కహాల్స్ ఏమవుతుంది అల్టిమేట్ గా ఏమవుతుందన్నా నో రియాక్షన్, ఓకేనా. సో టెర్షియరీ ఆల్కహాల్స్ అల్టిమేట్ గా ఏమవుతుందో నో రియాక్షన్ అవుతుంది. ఫస్ట్ నన్ను రియేజెన్స్ నేను చెప్పాను మీకు, స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ KMnO4 K2Cr7 కాన్సన్ట్రేషన్ అవుతుంది CrO3, ఓకే. అలాగే మైల్డ్ అంటే PCC కోలిన్స్ ఏజెంట్ Cl2 ఆక్సిజన్ కాబట్టి జోన్స్ క్రోమిక్ లో టెంపరేచర్, జోన్స్ క్రోమిక్ హై టెంపరేచర్ యాసిడ్స్ ఫామ్ అవుతుంది. సింపుల్ అన్న. ఇప్పుడు టేబుల్ వచ్చేటికి స్ట్రాంగ్ ఫస్ట్ నన్ను రియేజెంట్ ప్రైమరీ ఆల్కహాల్స్, సెకండరీ ఆల్కహాల్స్, టెర్షియరీ ఆల్కహాల్స్. కేమన్ ఇప్పుడు ఏమని చెప్పాను మీకు, ప్రైమరీ యాసిడ్, సెకండరీ ఏమవుతుందన్నా కీటోన్, టెర్షియరీ ఏమవుతుందన్నా నో రియాక్షన్. అలాగే K2Cr2O7 ప్రైమరీ ద యాసిడ్, సెకండరీ ద కీటోన్, టెర్షియరీ ద నో రియాక్షన్. అండ్ నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ HNO3 ప్రైమరీ ది యాసిడ్, సెకండరీ ద కీటోన్, టెర్షియరీ ద నో రియాక్షన్. క్రోమియం ఆక్సైడ్ CrO3 సో ప్రైమరీ ది యాసిడ్, సెకండరీ ద కీటోన్, టెర్షియరీ ఏమవుతుంది నో రియాక్షన్. ఇంకా మన జోన్స్ క్రోమిక్ యాసిడ్ సింపుల్ నా హై టెంపరేచర్ ఉన్నప్పుడు ఏమవుతుంది యాసిడ్ అవుతుంది, ప్రైమరీ, సెకండరీ కీటోన్ అవుతుంది, టెర్షియరీ నో రియాక్షన్. అదే జోన్స్ క్రోమిక్ యాసిడ్ లో టెంపరేచర్ ఏమవుతుంది ప్రైమరీ ఆల్డిహైడ్, సెకండరీ కీటోన్, టెర్షియరీ నో రియాక్షన్. అలాగే నెక్స్ట్ మన కోలిన్స్ రీజెంట్ ఏమవుతుందన్నా ప్రైమరీ ఆల్డిహైడ్, సెకండరీ కీటోన్, టెర్షియరీ ద నో రియాక్షన్. నెక్స్ట్ అన్న జోన్స్ క్రోమిక్ నెక్స్ట్ వన్ PCC అన్న ప్రైమరీ ఆల్డిహైడ్, సెకండరీ కీటోన్, టెర్షియరీ నో రియాక్షన్. Cl2 ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ప్రైమరీ ఆల్డిహైడ్, సెకండరీ కీటోన్, టెర్షియరీ నో రియాక్షన్. అలాగే నెక్స్ట్ అన్న వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఏంటంటే కాపర్ త్రియాన్ కండిషన్ అన్న ప్రైమరీ ఆల్డిహైడ్, సెకండరీ కీటోన్, టెర్షియరీ ద ఆల్కిన్స్ ఆర్ ఫార్మ్డ్. అలాగే నెక్స్ట్ నేను వెరీ వెరీ ఇంపార్టెంట్ చెప్పాను MnO2 మాంగనీస్ ఆక్సైడ్,
సెలెక్టివ్ ఆక్సిడేషన్ ఎల్ఐల్ కాంపౌండ్ ఆల్రెడీ ఫామ్ అవుతుంది, ఎల్ఐల్ ఆల్కహాల్స్ ఆల్రెడీ ఫామ్ అవుతుంది. బెంజైల్ ఆల్కహాల్స్ అనేది అల్టిమేట్ గా కీటోన్స్ అనేవి ఫామ్ అవుతాయి. బెంజైల్ ఆల్కహాల్స్ ఏమవుతుంది, అల్టిమేట్ గా ఏమవుతుందన్నా కీటోన్స్ అనేవి ఫామ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ అన్న జోన్స్ ఇస్ ద సెలెక్టివ్ రీజన్ అన్న ఇట్ డస్ నాట్ ఆక్సిడేషన్ ద డబుల్ బాండ్ అనేది ఆక్సిడేషన్ అవ్వదు. ఓకేనా? సో నేను అప్పుడు అప్లికేషన్ చేద్దాం. అప్లికేషన్ చేసినప్పుడు మీకు ప్రైమరీ ఆల్కహాల్, సెకండరీ ఆల్కహాల్, టెర్షియరీ ఆల్కహాల్ మీకు చెప్పాను డిఫరెన్షియేషన్. సో ఫస్ట్ నా ఐడెంటిఫై చేద్దాం అన్న. చూడండి అన్న, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూడండి అన్న. ఏంటి ఎగ్జాంపుల్ ఏంటంటే దిస్ లైక్ CA3 COH C దిస్ వన్ రాసుకోండి అమ్మ మీకు ఐడియా కోసం. CH3 నెక్స్ట్ OH CH2 OH దిస్ వన్ ఇస్ OH CH3 CH2 OH. ఓకేనా? సో ఇక్కడ ఇదే ఆల్కహాల్స్ నానా, దిస్ వన్ ఇస్ ఇది ప్రైమరీ ఆల్కహాల్స్ నాన్న. ఇదే ఆల్కహాల్స్ నానా ప్రైమరీ ఆల్కహాల్స్. ఇదే ఆల్కహాల్స్ నానా సెకండరీ ఆల్కహాల్స్. ఎవరు సెకండరీ ఆల్కహాల్స్. దిస్ వన్ ఇది ఏమవుతుందన్నా ప్రైమరీ ఆల్కహాల్స్. దిస్ కార్బోనేట్ అటాక్ ఓన్లీ కార్బన్స్ నానా సింపుల్ అని మీకు. దిస్ పోయిస్ బాండింగ్ కార్బోనేట్ ఓన్లీ వన్ కార్బన్. దిస్ వన్ ఇస్ ద ప్రైమరీ ఆల్కహాల్స్. దిస్ కార్బన్ దిస్ కార్బన్ బాండింగ్ ఇస్ ద 3 carbons nana. This one is the tertiary alcohols. This OH bonding carbon only 1 carbon. Primary alcohols. This one is the OH bonding carbon 2 carbon. Secondary alcohols. The OH bonding carbon is the 3 carbons. This one is the tertiary alcohols. OH bonding carbon is the 2 carbons. 2 carbon is secondary alcohols. Okay? సో ఇది మనం డిఫరెన్షియేషన్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పి అప్పుడు అప్లికేషన్ చేపిస్తాను. ఇప్పుడు ఈ OH బాండింగ్ కార్బన్ ఏమవుతాను, ఎన్ని కార్బన్ అడిగింది 3 కార్బన్. దిస్ వన్ టెర్షియరీ ఆల్కహాల్స్. దిస్ OH బాండింగ్ కార్బన్ అంటే 2 కార్బన్స్. సెకండరీ ఆల్కహాల్స్. దిస్ OH బాండింగ్ కార్బన్ అంటే ఓన్లీ వన్. దిస్ ప్రైమరీ. This one is the secondary. This one is the primary alcohols. Okay. So OH bonding carbon is only 1 carbon or 2 carbon, 3 carbon is like primary alcohols. Secondary alcohols. Next one is the tertiary alcohols. Okay. So this one is the application చేద్దాం. చూడండి. ఓకే, మీకు డిఫరెన్స్ అర్థమైందన్నా. వాట్ ఇస్ ప్రైమరీ ఆల్కహాల్, సెకండరీ ఆల్కహాల్, టెర్షియరీ ఆల్కహాల్స్. ఓకే, సో ఇప్పుడు మేము మిక్స్ చేద్దాం అన్న. ఒకటి నాన్న, ఇది చాలా ఈజీ నాన్న. రియేజెంట్స్ బట్టి చూద్దాం. ఫస్ట్ చూడండి అన్న, ఒక టేబుల్ చూడండి. CH3 COH CH2 OH COH CH2 OH OH CH3 CH2 OH. This one is the CH3. This is CH3. ఓకే, చూద్దాం. ఫస్ట్ నాన్న మీరు ఐడెంటిఫై చేయాలి. అంటే ఏది ఫస్ట్ నా రియేజెంట్స్ ఎలా ఉన్నాయి నాకు తెలియదు, ఎలా ఇస్తా చూద్దాం. ఒకటి చేస్తే మిగతా సేమ్ ప్రాపర్టీ సేమ్ రాస్తాను మీకు. ఫస్ట్ నాన్న 1 ఏంట్రా KMnO4. సో 2 ఏంట్రా K2Cr2O7. 3 కాన్సన్ట్రేషన్ HNO3. 4th one CrO3. 5th one Jones chromic high temperature. Jones chromic high temperature. 6th one is the PCC. 7th one Cl2 in presence of oxygen. 8th one Covalence reagent. 9th one copper in presence of 300 degrees Celsius.
ఓకే, ఒకసారి రాయనా. సో ఫస్ట్ రాయను అన్నట్టు. ఓకే, సరేనా. ఇప్పుడు టేబుల్ కానీ చూడండి. ఇప్పుడు చూడండి 1 to 5 ఇవన్నీ కూడా ఒకటే ప్రాపర్టీ. ఒకటి వస్తే మిగతా అంతా వచ్చేసినట్టే. ఓకేనా. సో అలాగే 6 to అలాగే నెక్స్ట్ అని ఇక్కడ జోన్స్ క్రోమిక్ నోట్ ఏమో చెప్పారు కదా. చూడండి జోన్స్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ లో టెంపరేచర్. ఇది 9th వన్ అన్న. నెక్స్ట్ వన్ 10th వన్. నెక్స్ట్ 10th వన్ ఏంటంటే కార్బన్ ప్రజెన్స్ ఆఫ్ రియాక్ట్ కండిషన్. ఓకేనా. ఇప్పుడు 6 to 9 ఒక ప్రాపర్టీ అన్న, 10th వన్ ఒక ప్రాపర్టీ చూపించేస్తాను. చూద్దామా. చూడన్నా ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ అన్నా దిస్ వన్ ఇది ఏ ఆల్కహాల్స్ నానా, ప్రైమరీ ఆల్కహాల్స్. దిస్ వన్ పిచ్ ఆల్కహాల్స్ నాన్న, దీన్ని ఏమంటున్నా సెకండరీ ఆల్కహాల్స్. ఇదే ఆల్కహాల్స్ నానా, ప్రైమరీ ఆల్కహాల్స్. దిస్ వన్ ఇది ఏ ఆల్కహాల్స్ చెప్పాలన్నా, టెర్షియరీ ఆల్కహాల్స్. దిస్ వన్ ఇది ప్రైమరీ ఆల్కహాల్స్. దిస్ వన్ ఇది సెకండరీ ఆల్కహాల్స్. ఓకేనా. సో ఇక్కడ ఏం చేశారంటే ఇవన్నీ కూడా సో ఇక్కడ ఏ ఆల్కహాల్స్ నానా, ప్రైమరీ ఆల్కహాల్స్, సెకండరీ ఆల్కహాల్స్, టెర్షియరీ ఆల్కహాల్స్. ఓకే, ఇప్పుడు చూడండి సింపుల్ నాకు మీకు ఏం చెప్పానంటే ప్రైమరీ ఆల్కహాల్స్ ఏమవుతుంది, అల్టిమేట్ గా యాసిడ్ అవుతుంది. సెకండరీ ఆల్కహాల్స్ ఏమవుతుందా, కీటోన్స్ అవుతుంది. టెర్షియరీ ఆల్కహాల్స్ ఏమవుతుంది చెప్పాను, నో రియాక్షన్. సో దాన్ని బట్టి ఆమె చెప్పండి. దిస్ వన్ ఇస్ ద సెకండరీ ఆల్కహాల్ CH3 C డబుల్ బాండ్ O. ఇది ప్రైమరీ ఆల్కహాల్స్. ప్రైమరీ ఆల్కహాల్స్ ఏమవుతుందని అల్టిమేట్ గా యాసిడ్ అవుతుంది. ఏమవుతుంది, యాసిడ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ అన్న టెర్షియరీ ఆల్కహాల్స్. టెర్షియరీ ఆల్కహాల్స్ ఏమవుతుందన్న, నో రియాక్షన్. నో రియాక్షన్ అంటే సేమ్ రాస్తాం. అలాగే ప్రైమరీ ఆల్కహాల్స్ ఏమవుతుంది, అగైన్ ఏమవుతుందన్న, యాసిడ్ అవుతుంది. సో యాసిడ్ అనేది అవుతుంది. నెక్స్ట్ అన్న ఓకే, ప్రైమరీ యాసిడ్ అవుతుంది. ప్రైమరీ యాసిడ్ మళ్ళీ అగైన్ సెకండరీ ఆల్కహాల్స్ ఏమవుతుందన్నా, కీటోన్. ప్రైమరీ ఆల్కహాల్స్ ఏమవుతుందన్నా, యాసిడ్. ఓకేనా. సింపుల్ ఆర్టికైనా ఇవన్నీ కూడా స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఏమవుతుంది, ఇవన్నీ వీటిని ఏమంటారు, స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్. ఆక్సిడైజింగ్ ఏజెంట్స్. సో సెకండరీ ఇది కీటోన్, ప్రైమరీ ఇది యాసిడ్, టెర్షియరీ ఇది నో రియాక్షన్. ఓకేనా, దిస్ వన్. సో ఇక్కడ నెక్స్ట్ మైల్డ్ అండి, ఇవన్నీ కూడా ఏమవుతుందన్నా, దిస్ వన్ ఇస్ ద మైల్డ్ ఆక్సిడైజింగ్ రియేజెంట్స్. అప్పుడు ఏమవుతుందన్నా, సెకండరీ కీటోన్, ప్రైమరీ ఆల్డిహైడ్, టెర్షియరీ ఏమవుతుందన్నా, నో రియాక్షన్. టెర్షియరీ ఏమవుతుందన్నా, నో రియాక్షన్. అప్పుడు ఆమె ఏమవుతుందన్నా, దిస్ వన్ ఇస్ చూడండి ఈ 1 అయిపోయింది కదా, ఇది 1 2 3 4 5 అన్ని కూడా సేమే. మళ్ళీ రాయక్కర్లేదు, సేమ్ అప్లికేషన్స్. ఇప్పుడు నా 6th వన్ చూద్దాం. 6th వన్ ఏంటి చూడండి, PCC. 6 నుంచి 9 వరకు ఒక అప్లికేషన్ అన్న. సేమ్ అవుతుందన్నా, దిస్ వన్ ఇస్ ద సెకండరీ ఆల్కహాల్స్ అన్న. సెకండరీ ఆల్కహాల్స్ ఏమవుతుంది, అల్టిమేట్ గా కీటోన్ అవుతుంది. ప్రైమరీ ఆల్కహాల్స్ ఏమవుతుందన్నా, ఆల్డిహైడ్ అవుతుంది. సెకండరీ ఆల్కహాల్స్ ఏమవుతుందన్నా, అల్టిమేట్ గా ఏమవుతుందన్నా, ఈ టెర్షియరీ ఆల్కహాల్స్ నో రియాక్షన్ అన్న. నో రియాక్షన్ అంటే సేమ్ రాస్తాము. ప్రైమరీ ఆల్కహాల్స్ ఏమవుతుంది, అల్టిమేట్ గా ఆల్డిహైడ్ అవుతుంది. సెకండరీ ఆల్కహాల్స్ ఏమవుతుందన్న, కీటోన్ అవుతుంది. ప్రైమరీ ఆల్కహాల్స్ ఏమవుతుంది, ఆల్డిహైడ్ అవుతుంది. ఓకేనా. ఇది 6th వన్. ఓకేనా. 6 7 8 9 కూడా సేమే. 7 8 9 సేమ్ అప్లికేషన్. ఓకేనా. ఇక్కడ ఓన్లీ 10th వన్ ఇక్కడ పైన రాస్తున్నాయి. 10th వన్ ఒకటే డిఫరెన్షియేషన్ అవుతుందన్న. ఏం 10th వన్ ఏంటంటే కాపర్ ప్రజెన్స్ ఆఫ్ 300 degrees కండిషన్ ఇక్కడ పైన రాస్తాను ఇది. ఓకేనా. సో ఇవన్నీ కూడా సేమ్ ప్రాపర్టీస్. ఓకే. సో ఇది 1 రాస్తే 2 3 4 5 సేమ్. 6 రాస్తే 7 8 9 సేమ్. 10th వన్ చూద్దాం. 10th వన్ ఎలాగ అవుతుందండి చూడన్నా. కాబట్టి అన్నట్టు సెకండరీ ఆల్కహాల్ కీటోన్, ప్రైమరీ ఆల్డిహైడ్, టెర్షియరీ ఏమవుతుందన్నా, టెర్షియరీ ద నో రియాక్షన్. టెర్షియరీ ఏమవుతుంది, అల్టిమేట్ గా నో రియాక్షన్ కండిషన్. అప్పుడు ఏమవుతుందన్నా, దిస్ వన్ ఇస్ ద CH3 ఏమవుతుందన్నా, CH3. దిస్ వన్ ఇస్ ద ఏమవుతుందన్నా, దిస్ వన్ ఏమవుతుందా, సి. ఇది సెకండరీ ఆల్కహాల్స్ కాబట్టి అల్టిమేట్ కీటోన్ అవుతుంది. ప్రైమరీ ఆల్కహాల్స్ ఆల్డిహైడ్ అవుతుంది. టెర్షియరీ ఆల్కహాల్స్ ఒకటే ఆల్కిల్ ఫామ్. ఎలాగలుగుతుందండి, ఇక్కడ సింపుల్ మెకానిజం ప్రకారం OH గ్రూప్ CH ఉంది కదా,
ఈ OH బయటకు వెళ్ళిపోవడం కార్బన్ కలిసి ఏమవుతుందో పాజిటివ్ అవుతుందన్నా, ఈ CH బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇది నెగిటివ్ అవుతుంది. ఈ ప్లస్ ఈ CH2 ఈ మైనస్ ఎప్పుడు నాన్న ప్లస్ మైనస్ కంబైన్ అవుతుంది, బాండ్ ఫామ్ అవుతుంది. ఏమవుతుందా బాండ్ ఫామ్ అవుతుంది. అప్పుడంటే ఎక్కడ బాండ్ ఫామ్ అవుతుంది, డబుల్ బాండ్ ఫామ్ అవ్వచ్చు. అంటే ఏమంటే డిఫరెంట్ కీటోను ఆల్డిహైడ్, మళ్ళీ అగైన్ ఇది ఏమవుతుందన్నా టెక్స్టైల్ ఆల్కల్స్ కాబట్టి ఇక్కడ డబుల్ బాండ్ CH2. సో అగైన్ ప్రైమరీ ఆల్కల్స్ ఏమవుతుంది ఆల్డిహైడ్, సెకండరీ ఆల్కల్ కీటోను, ప్రైమరీ ఆల్కల్ సాలిడ్ ఫామ్. సో డబుల్ బాండ్ ఎక్కడ ఈ కార్బన్ కార్బన్ అవ్వదు, ఇక్కడ OH పైన కింద ఉన్న కార్బన్ దగ్గర డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. ఓకేనా, ఓన్లీ కాపర్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఏమవుతుందన్న 300 degrees Celsius, 300 degrees Celsius. ఓకే, సింపుల్ లాజిక్ నాన్న. సో నాన్న సేమ్ ప్రాపర్టీ మీద మీకు రెండు మోడల్స్ ఇస్తాను, రీజన్స్ కూడా సేమే ఉంటాయి, అది మీరు ట్రై చేయాలి. ఓకేనా, సో ఇప్పుడు దీన్ని తెచ్చేసుకొని మీరు 2 మోడల్స్ మీద చేసుకోవాలి. ఓకే, సో సింపుల్ నాకు ఏం చెప్పండి, నేను మళ్ళీ రీకల్ చేస్తున్నాను, అప్పుడు చెప్తాను, రాసుకోండి. సో ఇక్కడ 1 నుంచి 5 వరకు రీజన్స్ ఏంటంటే స్ట్రాంగ్ ఆక్సిజన్ ఏజెంట్ KMnO4, K2CH7, కాన్సన్ట్రేషన్ HNO3, CrO3, జోన్స్ బ్రోమిక్ యాసిడ్. సో అది స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఏమవుతుందా, ప్రైమరీ ద యాసిడ్, సెకండరీ ద కీటోను, టెర్షియరీ ద నో రియాక్షన్, టెర్షియరీ ఏమవుతుందా నో రియాక్షన్. 6 నుంచి 9 వరకు స్ట్రాంగ్ వచ్చేటికి ఏమవుతుందా PCC, Cl2, కోలెన్స్, జోన్స్ ఇవన్నీ కూడా మైల్డ్. ఓకే, స్ట్రాంగ్ వచ్చేటి ప్రైమరీ యాసిడ్ అవుతుంది, సెకండరీ కీటోన్ అవుతుంది, టెర్షియరీ నో రియాక్షన్. మైల్డ్ వచ్చేటికి ప్రైమరీ యాసిడ్ అవుతుంది, సెకండ్ కీటోన్ అవుతుంది, టెర్షియరీ నో రియాక్షన్. ఈ కాపర్ త్రియాన్ కండిషన్ ఏమవుతుందంటే ప్రైమరీ ఆలిడ్ అవుతుంది, సెకండరీ కీటోన్ అవుతుంది, టెర్షియరీ ఆలికిన్ ఫామ్ అవుతుంది. ఏమవుతుంది ఆలికిన్ ఫామ్ అవుతుంది. 1 to 5 స్ట్రాంగ్, 6 to 9 మైల్డ్, 9th one is the స్పెషల్ కేసు. ఓకేనా, దిస్ వన్. ఓకే, ఇప్పుడు నా రీజన్స్ అలాగే ఉంచేస్తాను, ఇప్పుడు బిట్స్ ఇస్తానమ్మా. ఓకేనా, దీని దగ్గర 2 మోడల్స్ ఇస్తాను, మీరు చేసుకొని ట్రై చేయండి అన్న. చెప్పేస్తున్నాను చూడండి. అన్నిటి రీజన్ ఆర్డర్ ఇదేనన్న. సో 2 or 3 మోడల్స్ ఇస్తాను, ట్రై చేయండి. సో బిట్ 1 అన్న, రాయండి, నాతో పాటు రాయండి. వన్ టూ. సో అన్నింటికి ఇదే నన్ను రియేజెన్స్ కాన్స్టెంట్ ముందు రాసేసుకోండి, ఆ తర్వాత రియేజెన్స్ ఇలా రాసుకోండి. ఓకేనా, ఇప్పుడు వరకు మీకు వీడియో చూసి ఉంటే మీకు నచ్చి ఉంటుంది. సో దీన్ని షేర్ చేయండి అన్న. ఓకే, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ నాన్న.